మనం దీవించబడాలన్నా ఎప్పుడైనా గమనించండి, మనము తీసుకున్న ఆలోచన బట్టే మన కుటుంబం రూపులోనికి వస్తుందమ్మా. మనం తీసుకున్న ఆలోచన బట్టి, మనం తీసుకున్న ఆలోచన కరెక్ట్గా లేకపోతే అక్కడ నుండే మన జీవితము కిందకి దిగజారిపోతాం ప్రారంభిస్తాం. ఓ తల్లి అందంట, చక్కగా పెళ్లి చేసుకుని తన భర్త చక్కగా ఆఫీస్కి వెళ్ళి ఇన్సూరెన్స్ కవరేజ్ కట్టుకుందంట. ఒకవేళ నేను లేకపోతే నా కుటుంబం ఏమైపోతుంది అని 1 కోటి రూపాయలకి ఇన్సూరెన్స్ కట్టుకుని కుటుంబాన్ని చక్కగా నడిపించుకుంటే జరిగిన సంఘటన చక్కగా వెళ్ళిపోతుంది కుటుంబంలోనికి. అదే ఫ్లాట్లోకి ఇంకో కుటుంబం వచ్చిందంట. వాడు ఏం చేస్తున్నాడు, నెలకే 1 కారు మార్చేస్తున్నాడంట. నెలకు 1 కారు. 2 జాబులు అవుదికినే, అతనికి శాలరీ వస్తుంది, ఇతనికి శాలరీ వస్తుంది. అతను ఏం చేస్తున్నాడు, చక్కని ఒక చిన్న కారు తీసుకున్నాడు. చిన్న కారు తీసుకుని తనతో తగ్గట్టుగాను కొంతమో ఇంటికి ఖర్చు పెట్టుకుంటున్నాడు, కొంతమో లైఫ్ ఇన్సూరెన్స్ తీస్తున్నాడు. ఎందుకంటే జాబ్ చేసే కంపల్సరీగా ఆ సూట్ని ఇస్తుంది ఖచ్చితంగా. అందుకని అలా ఖర్చు పెట్టుకుంటుంటే అలా సరిపోతుంది. ఈ పక్కడు వచ్చాడే, నెలకు 1 సారి 2 నెలలసారి కార్లు మార్చేస్తుంటే ఈ భార్య ఆలోచన ఎక్కడ పోయింది, అక్కడ పోయిందంట. నీతో కష్టపడుతున్నాడు, నీతో ఉంటున్నాడు, చక్కగా లగ్జరీగా అందంగా బతుకుతున్నారు. నువ్వు ఎందుకు పాత కారుతోనే డుక్కు కారుతుంటావా, ఇలాంటి వాడితో ఎందుకు చేసుకున్నానని గొడవలు పెడతాం ప్రారంభించిందంట. కాదే, మనకు వచ్చిన ఆదాయం అంతా, మనం చేసేదంతా ఇలాంటిది మనం చూడకూడదంటే 1 సంవత్సరంన్నర పడుతూ ఉన్నారు. తర్వాత ఆ కోపం వచ్చి ఇంటికి వెళ్ళిపోతే తన బామ్మద్ద వచ్చాడంట. మా బావ అలాంటి వాడు కాదు, మంచోడు, చక్కగా ఇంతవరకు నా చెల్లెలు బాగా చూసి ఎందుకు వచ్చిందని ఒకసారి వస్తే ఆ కుటుంబాన్ని సర్దిల్లాడంటే. కంగారు పడుకోండి, చిన్న విషయాల్లో గొడవలు పడకూడదామని చెప్పి వెళ్ళిపోడు. అన్న వెళ్ళిపోయిన 3-4 నెలలకి అప్పులలో వచ్చి ఆ ఇంటికి తాళం వేశారంట. ఆ కారు ఎత్తికి తీసుకెళ్ళిపోడు పైన చూడు. ఆ ప్లాటం ఎంతో కొంత ఇచ్చి లోన్లు తీసుకుంటారు కొంతమంది. ఆ తాళం వేసినప్పుడు అప్పుడు అన్నాడంట, అర్థమైందా మన పరిస్థితి ఇలాగ అవుతుంది అన్నాడంట. చూడండి, లేని ఆలోచనలకి మనం ఎప్పుడు పోకూడదు. మొదట ఏ రోజు 100 రూపాయలు సంపాదిస్తున్నామా, 10 రూపాయలు ఎంత ఖర్చు అవుతుందో అంతా చేయాలి మొదట. చూడండి, మనకు వచ్చిన ఆదాయం బట్టి ఎప్పుడు కూడాను ఎందుకు మిగిల్చుకోవాలి చెప్పనా, రోడ్డు పాలు అవ్వకూడదు. మొదట మన కుటుంబాలు దేవుడి సన్నిధికి వచ్చిన తర్వాత అన్ని కోణాల్లో దేవుడు మనకు నేర్పుతాడు. అన్ని కోణాల్లో మనకు ఎందుకు నేర్పుతాడు చెప్పనా, మనం భూమి మీద ఎలాగూ నడవాలో, ఎలాగూ బ్రతకాలో, ఈ బ్రతుకు ఎలా బ్రతకగలిగితే మనము దీనిని తీసుకెళ్ళగలుగుతాము అనేది నీ ఆలోచన మీద ఆధారపడుతుంది, నా ఆలోచన మీద ఆధారపడుతుంది.